15 సంవత్సరాల మమతా బెనర్జీ పరిపాలనలో రౌడీ షీటర్లు, క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లు, రేపిస్టులు రెచ్చిపోయారు. ఏదైనా చేసుకోండి, మీరు టీఎంసీకి ఓటేస్తే చాలు అన్న టైపులో వదిలేశారు. ఆ కలకత్తా ఔరా రైల్వే స్టేషన్లో దిగి బయటకు వచ్చి ఏదైనా ఆటో కిరాయికి మాట్లాడుకొని ఆ కిరాయి సెట్ కాకపోయినా కూడా వాడికి కనీసం 250, 300 ఇవ్వకపోతే వాళ్ళు వదిలిపెట్టరు. సరే, కిరాయి మాట్లాడుకొని అక్కడికి తీసుకెళ్లి దింపిన తర్వాత 400, 500, 300 అది కాదు, అసలు వాడితో మాట్లాడినందుకే 200, 300 ఇవ్వాలి. లేదంటే చుట్టుపక్కల ఆ మూక మొత్తం పోగై దాడులు చేస్తారు. సెల్ ఫోన్లు గుంజుకుంటారు, బ్యాగులు గుంజుకుంటారు, డబ్బులు గుంజుకుంటారు. ఈ విధమైన అరాచకం రాజ్యం వెళ్ళింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బుల్డోజర్లు పనిచేయడం మొదలుపెట్టాయి. టీఎంసీ కార్యాలయాన్ని కూల్చివేసి వాళ్ళకి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తాజాగా హౌరాలో ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు కాదు కదా, పెద్దలు కూడా గజగజ వణికిపోతారో ఆకాష్ సింగ్ రౌడీ షీటర్ క్రిమినల్. పోలీసు అధికారులు కూడా వాడిని టచ్ చేయాలంటే భయపడేవాళ్ళు. 78 మర్డర్ కేసులు, 13 అత్యాచారం కేసులు, ఆస్తులు గుంజుకోవటం, అత్యాచారాలు చేయటం, సొంత సామ్రాజ్యం 200 మంది క్రిమినల్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, గ్యాంగ్ని. అలాంటి ఆకాష్ సింగ్ అనే వాడిని పోలీసులు పట్టుకొని బట్టలోడు తీసి హౌరా వీధుల్లో ఊరేగించారు. క్రిమినల్స్ మొత్తానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఏపీ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో బెంగాల్లో అంతకు రెట్టింపు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అరాచక రాజ్యాన్ని తయారు చేశారు. ఒక పరిశ్రమ పెట్టడానికి వామపక్షాలు ఒప్పుకునేది కాదు, టీఎంసీ ఒప్పుకునేది కాదు. భయంకరమైన నిరుద్యోగం, పేదరికం, గుంపులు గుంపులు వలసలు, దేశ భద్రతకు సవాలు విసిరే విధంగా. వారికి ఓటు పడితే చాలు, దేశం ఎంత సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు అన్న టైప్లో వ్యవహరించారు ఆ వామపక్షాలు, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ. అదృష్టవశాత్తు బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశ భద్రతకు సంబంధించి ఆ పెన్షన్ మొత్తం పూర్తి చేసే కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉంది. 3 నెలల కాలంలోనే దాన్ని కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక దేశంలో అరాచక శక్తులన్నీ బుద్ధిగా మసులుకోకపోతే యోగి ట్రీట్మెంట్ ఆల్రెడీ ప్రారంభమైంది బెంగాల్లో. ఆకాష్ సింగ్ని ఊరికి టచ్ చేయడానికే పోలీసు అధికారులు కూడా భయపడే అధికారులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలోడు తీసి వాడిని ఔరా వీధుల్లో నడిపించుకుంటూ తన్నుకుంటూ తీసుకుపోయారు. రాబోయే రోజుల్లో రౌడీ షీటర్ల ఎన్కౌంటర్లు కూడా ఇక ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఉంది. మరిన్ని వివరాలతో మరోసారి కలుసుకుందాం.